తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేశారు. బట్ తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్లలో విచిత్రమైనటువంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి. సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేయడం కావచ్చు, కొంతమంది బెదిరించడం కావచ్చు, ఇంకొన్ని గ్రామాలు ఏకగ్రీవం చేయడం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారినాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరోవైపు బీసీ వర్సెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా నడుస్తోంది. 42% రిజర్వేషన్ మాకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు చేయాల్సిందంటూ బీసీ నేతలు నిత్యం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో ఏదో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. అవసరమైతే పార్లమెంటు ముంగిట కూర్చుంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఆర్పీఐ పార్టీ రాష్ట్ర నాయకులు. సార్, ప్రధానంగా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కొన్ని విలేజ్లు ఏకగ్రీవం చేస్తున్నాయి, ఇంకొన్ని చోట్ల కిడ్నాప్లు చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థుల్ని. ఏం చెప్తారు సార్? ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తారు? అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కిడ్నాప్ అంటే మరి ఎమ్మెల్యే ఎంపీ వాటిలో ఎట్లా ఉండాలి చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే గ్రామాలే పట్టుకోవాలి ప్రజాస్వామ్యానికి. గ్రామాల్లో ప్రజాస్వామ్యం లేకపోతే దేశంలో ఎక్కడ ఉంటుంది, జిల్లాలలో ఎక్కడ ఉంటుంది, మండలాల్లో ఎక్కడ ఉంటుంది. సో కాబట్టి ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నా అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి కిడ్నాప్లు చేయడము, దొంగ ఓట్లు వేయడము, పైసలకు ఓటు అమ్ముకోవడము ఇట్లాంటివి చేయరు. అట్లాంటి వాళ్ళని గెలిపించి కూడా వేస్ట్. నా దృష్టిలో ఇప్పటిదాకా 79 సంవత్సరాలుగా ఇట్లాంటి వాళ్ళే గెలిచారు ఎక్కువ మంది. సో దానివల్ల ఏమొస్తాయి, గ్రామాలల్లో విలువ లేకుండా పోయినాయి. డ్రగ్స్, తాగుడు, యువతకు నైపుణ్యత లేకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, అసలు ఏ గ్రామంలో ఆ గ్రామంలో గ్రామానికి సంబంధించిన సపరేట్ మేనిఫెస్టో ఉండాలి. మా పార్టీ రేపు రానున్న రోజుల్లో, ఇప్పుడంటే మొన్ననే వచ్చింది కాబట్టి మేము తయారు చేస్తున్నాం. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి వార్డు డెవలప్మెంట్ కోసం సపరేట్ మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఒక వార్డులో ఉన్న సమస్య ఇంకో వార్డులో ఉండదు. సో కామన్ సమస్యలు కొన్ని ఉండొచ్చు కాక, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం కామన్. బట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వార్డులో వాళ్ళ ప్రాబ్లం, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు, మైగ్రెంట్ పీపుల్ వస్తారు, రకరకాల ప్రజలు వస్తారు. వాళ్ళకు ఉపాధి ఉండదు, ఇక్కడ ఇల్లు ఉండదు, సరైన నీళ్లు ఉండవు, ఏది ఉండదు, సరే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు, ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి. గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి. సో కాబట్టి ప్రతి గ్రామంకి ఒక యూనిట్గా తీసుకొని దాన్ని ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ఆ గ్రామానికి సర్పంచ్ పని చేసేవాడు. అక్కడున్న స్ట్రీట్ లైట్స్, అక్కడున్న రోడ్లు, అక్కడ విద్యా స్కూల్ ఉందా లేదా, అక్కడ హెల్త్ సెంటర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా వాటి మీద కనీస అవగాహన ఉన్న వ్యక్తి. అందులో రాజ్యాంగం తెలిసిన వాడైతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు తెలిసి ఉంటే జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉండదని అర్థం కావాలి. అది మంచిళ్ళు జీవించే హక్కుల భాగమే, మంచి హెల్త్ జీవించే హక్కుల భాగమే, మంచి తిండి జీవించే హక్కుల భాగమే. ఇవన్నీ కూడా తెలిసిన వాడు కనుక సర్పంచ్ అయితే ఆ గ్రామం అభివృద్ధి అవుతుంది. ఆ గ్రామంలో ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సౌహృదత్వము, ఆ రాజ్యాంగం ఏదైతే బోధిస్తుందో ఆ రకంగా ఆ వాతావరణం, గ్రామీణ వాతావరణం హింస లేకుండా ఎక్కడ కూడా శాంతియుతంగా గ్రామం అంతా నీట్గా డెవలప్ చేసుకోవడం, డ్రైనేజీని కూడా అందరం కలిసి, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పైసలతోనే అన్నీ అయితే అనుకోను తప్పు, కలిసి ప్రజలు కలిసి చేసుకుంటే ఏదైనా సాధ్యం. సో కాబట్టి అటు ప్రభుత్వ డబ్బులతోనూ ప్లస్ ఇక్కడ ప్రజల సహకారంతో, ప్రజలు డబ్బు ఇవ్వాలని కాదు, ప్రజలు సేవ చేస్తే చాలు. ఆ గ్రామానికి, మా గ్రామం ఒకరోజు రండి పిలిపిద్దాం, ఒకరోజు మొత్తం గ్రామంలో ఉన్న ఎక్కడెక్కడో సెటిల్ అవుతూ ఉంటారు. మనం ఇప్పుడు మా ఊరు ఉందనుకోండి, నేను ఎక్కడో హైదరాబాద్ ఉంటా, ఇంకొకరు ఉంటారు. సో వాళ్ళందరూ ఒకసారి రండి, ఒక రోజు పెట్టుకుంటే మనొక ఒక ప్రాంతం చూశాను, పేరు గుర్తు రావట్లే, ఖమ్మం జిల్లాలో వాళ్ళు ఒక కోటని సాఫ్ చేసుకున్నారు. కోట అది పురాణతం కోట. ఆ గ్రామంలో ఆ కోటే మొత్తం అక్కడున్న మొత్తం ఒక రోజు సర్పంచ్ అంతా పిలిపించేసి అందరిని పిలిపించాడు. ఆ గ్రామంలో నుంచి వెళ్ళి తరలిపోయి బయట ఉన్న వాళ్ళందరినీ పిలిపించి అందరూ కలిపి ఒకటే రోజుల మొత్తం పెద్ద కోటని సాఫ్ చేశారు. అది గ్రామస్తుల సహకారంతో, సర్పంచ్ గారి సహకారము, స్థానిక ఎమ్మెల్యే సహకారము, మంత్రి సహకారం కూడా ఇచ్చారు. సో దాంతో ఏమైంది, ఒక్కరో పెద్ద ఎత్తున, అంటే హిస్టారికల్ కోట ఎప్పుడో మొత్తం గడ్డి అంతా అదైపోయిన కోట కాస్త ఒకటేసారి వెలుగులోకి వచ్చేసరికి ఆ గ్రామం అంతా కూడా వీడియోలు మొత్తం విపరీతంగా జనం పోవడం, వీడియోలు తీసుకోవడం, ఆ కోటను సందర్శించడం, అసలు గ్రామం ఇప్పుడు చాలా వెలువేట్ అయిపోయింది. సో ఆ రకంగా గ్రామం పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని, ఓటు కొననోళ్ళని, అమ్మనోళ్ళని, తాగుబోతులం కాకుండా, ల్యాండ్ గ్రాబర్స్ కాకుండా, గ్రామాన్ని విచ్ఛిన్న చేష్టలు కాకుండా, క్యారెక్టర్లెస్ కాకుండా, వీట్లాంటి వాళ్ళని కనుక మనం గెలిపించుకోగలిగితే, కనీస అవగాహన గ్రామం పట్ల, కనీస ప్రేమ, నీ కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలని ఎంత ప్రేమ ఉంటుందో అట్లనే ఈ గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని ప్రేమ ఉండాలి. ఉండేవాడిని గెలిపించాలి. గ్రామం మొత్తం దోపిడీ చేద్దాం, మింగేద్దాం పైసలన్నీ అనే వాడిని గెలిపించినే మన పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నాం. చీకటి రాజ్యం అయిపోతుంది గ్రామం అంతా. సో నేనేమంటున్నానంటే అట్లాంటి పరిస్థితులు, అట్లాంటి వ్యక్తులను కాకుండా సోషల్ మీడియాలో చాలా రకమైన చర్చ జరుగుతుంది.
సో ఏది ఏమైనా రాజ్యాంగం అనేది చాలా సుప్రీం. రాజ్యాంగంలో స్పష్టంగా 51A కింద కొన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి. ప్రతి పౌరుడు, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు గ్రామంలో ఉన్న కల్చర్ని, అక్కడ ఫారెస్ట్ని, అక్కడ నీటిని కాపాడాలి. జాతీయ గీతాన్ని, ఈ దేశాన్ని ప్రేమించాలి. సో నీ గ్రామాన్ని ప్రేమించినోడే ఈ దేశాన్ని ప్రేమించగలుగుతాడు. నీ గ్రామాన్ని ప్రేమించకపోతే ఈ దేశాన్ని, నీ కుటుంబాన్ని ప్రేమించినోడే ఆ గ్రామాన్ని ప్రేమించగలుగుతాడు. సో అట్లా మనం ఆ రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చే నాయకత్వాన్ని కనుక మనం ముందు పెట్టగలిగితే భవిష్యత్తులో అద్భుతంగా గ్రామాలు వెలిగిపోతాయి, శాంతి ఉంటుంది గ్రామాలలో, డెవలప్ అయిపోతాయి గ్రామాలు. ఇప్పుడు నామినేషన్ లేచిన దాంట్లో ఆల్మోస్ట్ ఎక్కువ యూత్ సర్పంచ్లుగా పోటీ చేస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఈ యూత్ సర్పంచ్లుగా పోటీ చేయడం మంచిదే అనుకోవచ్చా? ఆ యూత్ అంతా నిజంగానే ఆ గ్రామాల్ని ఒక మంచి అభివృద్ధి దిశగా తీసుకుపోయే అవకాశం కనబడుతుందంటారా? అదే నేను చెప్తున్నా, ఇప్పుడున్న క్యారెక్టర్, ఇప్పుడు యూత్ అయినా, ముసలాళ్ళు అయినా, పెద్దోళ్ళు అయినా, ఎవరైనా క్యారెక్టర్ లేనోడు ఆ గ్రామాన్ని చేయడు, స్వార్థపరుడు ఆ గ్రామాన్ని డెవలప్ చేయడు. సో కాబట్టి క్యారెక్టరు, కమిట్మెంట్ ఆ రెండు ఉండాలి. ప్రతి నాయకునికి క్యారెక్టరు, కమిట్మెంట్ ఉండాలి. నీ క్యారెక్టర్ ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని ఎట్లయితే డెవలప్ చేయాలనుకుంటావో నీ గ్రామాన్ని కూడా అట్లనే చేయాలనుకుంటావు. అట్లాంటి కమిట్మెంట్ ఉన్నవాడు కావాలి. అట్లాంటి వాళ్ళు కాకుండా యూత్ అయినా ఎవడైనా తాగిపోతున్నాడు అనుకో, ఏం లాభం? వాడు మొత్తం తాగి వ్యభిచారం ఒక అలవాటయి సినిమాలలో చూస్తున్నాం కదా. సో కాబట్టి అట్లాంటి దొరలు, దుర్మార్గులు చాలామంది ఉండేవి గ్రామాలలో. ఒకప్పుడు మొత్తం పటేల్ పటవారిగిరియే ఉండే కదా, వెలమ దొర, రెడ్డి దొర, ఇట్లాంటి దొరల సామ్రాజ్యంలో ఆధిపత్యము, అణిచివేత, అంటరానితనాన్ని పాటించడం, గ్రామాల్లో దేవాలయాలకు రానియకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలే కదా. సో వీటన్నిటిని నాశనం చేయాలి, వీటన్నిటిని తోడవాలంటే ఫస్ట్ నాయకునికి ఆ లక్షణాలు ఉండాలి. అంటే ప్రతి వాళ్ళు నా కుటుంబ సభ్యులే, ఈ గ్రామం నా కుటుంబంతో సమానం. సో ఈ గ్రామాన్ని, నా కుటుంబాన్ని ఎట్లయితే నేను ప్రేమిస్తానో అట్లా డెవలప్ చేసుకుని గ్రామాన్ని డెవలప్ చేస్తా, అవినీతి రహిత గ్రామాలను తయారు చేస్తా, అభివృద్ధి సహిత గ్రామాలను తయారు చేస్తా, శాంతియుతమైన గ్రామాలను తయారు. అక్కడ ఏ నక్సలేట్ అవసరం లేదండి. ఇప్పుడు మార్పు అనేది నీ నుండే మొదలు కావాలి. తుపాకీతో భయపెడితేనే మొదలుపెడతాయింది. కాబట్టి మనం గ్రామంలో మార్పు అనేది మనకు కొంత అవగాహన ఉంటే, గ్రామం పట్ల కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఆ దిశగా ఆలోచన చేయాలి. యువత రావడాన్ని స్వాగతిస్తా. ముఖ్యంగా రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో 69% యువత ఉన్నారు. వాళ్ళంతా నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కావాలి. నేనేమంటానంటే, నీ గ్రామంలో ఉన్న ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ గ్రామంలో పత్తి బాగా పండుతుంది, దానికి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ పెట్టండి. లేదా మీ గ్రామం చుట్టూ కంది బాగా పండుతుంది, కందికి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ పెట్టండి. లేదా నీ గ్రామం చుట్టూ ఇంకా ఏం ఉత్పత్తి ఉంది, ఏం డెవలప్, రాళ్ళు దొరుకుతాయి కొంత క్రషరింగ్ మిషన్స్, ఇట్లా ఇప్పుడు ఏదైనా సరే ఆ గ్రామ ప్రజలకు ఉపయోగపడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు కనుక మనం డెవలప్ చేయగలిగితే, అట్లాంటి అవగాహన ఉన్న వ్యక్తి నాయకుని చేసుకుంటే అద్భుతంగా గ్రామాలు డెవలప్ అవుతాయి. సో నీకు నీటి వసతి చూడండి, నీకు సిటీలో నీటి దొరకడానికి చాలా కష్టం. అదే గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు దొరుకుతాయి. నీకు ఇట్లా తవ్వుతే దాని నీళ్ళు వస్తాయి. అసలు నీటి వసతి ఉంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ బోర్డు చేయొచ్చు. వాళ్ళ రేపు పంటలు మనం వ్యాపార పంటలు చేయొచ్చు. ఎట్లా ఊర్లో పండ్లు పండియచ్చు అద్భుతంగా ఆ వ్యాపారం. ఇప్పుడు నేను చాలా అమెరికా, అక్కడ యూరోప్ దేశాలు వెళ్తూ ఉంటా. అక్కడ చాలామంది యువత ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇంతంత ప్లేస్ ఉన్నా సరే, ఇంటి ముంగట, ఇప్పుడు నేను లండన్లో అయితే చూశాను బాగా, ఇంత ప్లేస్, చిన్న ప్లేస్ ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్పెషల్ వెరైటీ ఒక పండ్లను తయారు చేస్తారు, పెంచేస్తారు చెట్లను. అది అమ్ముకుంటారు వాళ్ళు. అది రోడ్ మీద పెడితే షాపు, వాళ్ళ ఇంటి ముంగంటే షాప్ ఉంటుంది. వస్తారు, కొనుక్కొని పోతారు జనం. అంటే ఇంట్లో పండే వస్తువు, ఫ్రెష్ పండ్ల, ఆర్గానిక్ ఫుడ్ అక్కడ దొరుకుతుంది, ఇంట్లోనే దొరుకుతుంది. సో అట్లాంటి వ్యాపారాలు, ఆర్గానిక్ ఫుడ్ని ఎంతో తయారు చేయొచ్చు గ్రామాలు. సిటీలు అంటే మనకు అది వీలు కాదు, కానీ గ్రామాల్లో ఆ రకమైన స్వయం అభివృద్ధి దిశగా డెవలప్ చేసే ఆలోచన ఉన్నవాడు కనుక నాయకుడైతే ఆ గ్రామాలు తప్పకుండా బాగుపడతాయి. వైపు రిజర్వేషన్లు, ఇప్పుడు వైపు నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేస్తూ ఉన్నారు, జరిగే ప్రక్రియ జరుగుతూ ఉంది. బట్ బీసీ సంఘాలు మాత్రం, బీసీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. నిన్న చలో హైదరాబాద్ పేరిట బీసీలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఢిల్లీకి పోతామంటున్నారు, పార్లమెంట్ ముంగిట కూడా కూర్చుంటామంటారు. సాధ్యమయ్యే అవకాశం ఉందా ఇప్పట్లో? అస్సలు సాధ్యం కాదు ఇప్పట్లో. అదే నేను ఒక లా ప్రొఫెసర్గా నేను వాస్తవాలని, ఒక బీసీల కోసం 12 సంవత్సరాల ఉద్యోగాన్ని త్యాగం చేసిన వాడిని, 3 లక్షల ఉద్యోగాన్ని త్యాగం చేసిన వాడిని. ఇవాళ బీసీలను మోసం చేయడానికి చాలా జాకుల పేరు మీద లేదా ఇంకో సంఘాల పేర్ల మీద రెడీ అయ్యిండ్రు. 2 మార్గాలు. ఒకటి, పార్లమెంట్లో చట్టం చేయడం. అది అయ్యే పని కాదు. ఎందుకు అయ్యే పని కాదంటే, దేశమంతా కులగణన జరగాలి.
ఒక్క తెలంగాణ కోసం పార్లమెంట్లో చట్టం రావాలంటే అది కాదు. రెండవది బీజేపీకి లాభం ఏం లాభం ఉంటుంది? నీకు తెలంగాణ తెస్తే అధికారం కాంగ్రెస్ ఉన్నది కదా, అందుకు బీజేపీ ఏం తెస్తాడు? చాలా సింపుల్ లాజికల్ క్వశ్చన్ ఇది. కాబట్టి చేయడు, బీజేపీ చేయదు. సో కాబట్టి పార్లమెంట్లో చట్టం వచ్చే అవకాశం లేదు. సో పార్లమెంట్లో చట్టం వస్తే తప్ప నువ్వు 9th షెడ్యూల్ గురించి మాట్లాడే అవసరం లేదు. అసలు 9th షెడ్యూల్ నా దృష్టిలో 9th షెడ్యూల్ అనేది అనవసరమైన చర్చ, ఇది అవసరం లేని చర్చ. నేను ఛాలెంజ్ విసురుతున్నా, మీరు మీ తొలి వెలుగు నుండి కూడా డిబేట్ పెట్టండి, అవతల నుండి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలను పిలవండి, హైకోర్టు జడ్జిలను పిలవండి, లేదా న్యాయవాదులను పిలవండి, బీసీ లీడర్ల నుండి నేను వస్తా, మనం మాట్లాడదాం. ఎందుకంటే బీసీలను తప్పుదారు పట్టేద్దండి. 50% జనాభా ఉన్న వాళ్ళు ఇప్పటికే రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల రెడ్లు 55 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినరు, ఇప్పుడు మళ్ళీ మొన్నదాకా వెలమలైనరు, ఇప్పుడు మళ్ళీ రెడ్డి అవుతాడు. మరి ఎలా ఎప్పుడైతారు బీసీలు? ఎప్పుడైతారు? రాజకీయ చైతన్యం బీసీలో కలగనంత కాలం అది వాళ్ళు కాలేరు కదా. సో ఆ దిశగా అడుగులు వేయకుండా ఇంకా మీరు కానీ 42% రిజర్వేషన్ని ఇవాళ కాదు అయితే సుప్రీంకోర్టు 9 మంది జడ్జిల నుండి 11 మంది జడ్జిల తీర్పునే రావాలి వర్గీకరణ విషయంలో. వర్గీకరణ విషయం తీసుకోండి మీరు, చిన్న ఎగ్జాంపుల్, 30 ఏళ్ళు పార్లమెంటరీ చట్టం తెస్తాను మా మందకృష్ణ మాదిగలంతా మోసం చేసిండు, అవునా కదా? మరి అయిందా పార్లమెంటరీ చట్టం? కాలే. ఎట్లా అయింది? సుప్రీంకోర్టు ద్వారా అయింది, వయా మీడియా, అవునా? అట్లనే దీన్ని కూడా వయా మీడియా ద్వారా సుప్రీంకోర్టు ద్వారా మనం 9 మంది జడ్జిలను కాస్త 11 మంది జడ్జిలను అపాయింట్మెంట్ చేపించి ఒక 3 నెలలో 6 నెలల్లో ఈ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. దేశమంతా ఈ సమస్య నీ ఒక్కని కొట్లాడడం వల్ల రాష్ట్రాలకు అధికారం ఇస్తే 50% సీలింగ్ ఎత్తేస్తే దేశమంతా చేసుకుంటావు. తెలంగాణతో పాటు మిగతా 8 రాష్ట్రాలు ఇప్పుడు పెండింగ్లో ఉంది, అది మొత్తం అయిపోతుంది కదా. నీ వల్ల మీరు కరెక్ట్గా ప్రాపర్గా ఇంప్లీడ్ అయ్యి ఈ కేసులో చేయగలిగితే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా అయితే 50% సీలింగ్ ఎత్తేయకుండా నువ్వు పార్లమెంటరీ చట్టం తెచ్చినా సరే రేపు మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. పోతారుగా పోయేటోళ్ళు కొట్టేస్తుంది. మరి ఏ లాభం? ఏ సుప్రీంకోర్టు అయితే నీకు వర్గీకరణ చెల్లదని 2004లో తీర్పిచ్చిందో అదే సుప్రీంకోర్టు 2024లో చెల్లుతుందని ఇచ్చింది. నేను కూడా ఏమంటున్నా, 50% సీలింగ్ ఎత్తేస్తూ అదే సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు 92లో పెట్టిందో సీలింగ్ పెట్టిందో అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇప్పుడు 11 మంది జడ్జిల చేత అది ఎత్తేయాలి. సో ఎత్తేసే కార్యక్రమం తీసుకోగలిగితే ఖచ్చితంగా బీసీలకు ఇక్కడే కాదు దేశం మొత్తంలో న్యాయం జరుగుతుంది. అది చేస్తావా? లేదంటే పనికిరాని పార్లమెంట్ ఆ పార్టీ ఎగెత్తుందని బయలుతుందని పోయి పార్లమెంట్కి పోతావా? ఏమన్నా నువ్వు పార్లమెంట్ 100 సార్లు పోయిండు, మా మందకృష్ణ నాకు 1000 సార్లు పోయిండు చలో పార్లమెంటు, ఏమైంది? చివరికి సుప్రీంకోర్టు అయితే దిక్కైంది కదా. మీకు కూడా గదే అంటున్నా, మీరు కూడా ఇప్పుడు మీకు అర్జెంటుగా 42 రావాలంటే 50% సీలింగ్ ఎత్తేయాలంటే సుప్రీంకోర్టు తప్ప ఇంకో మార్గం లేదు. సో ఆ దిశగా మీరు ఉద్యమం చేస్తా అంటే మేము కలిసి వస్తాం. కానీ పక్కదారి పట్టిస్తా బీసీలను అంటే కలిసినాం, అది కూడా చెప్తున్నాం. పక్కదారి పట్టిస్తామంటే నాడు బీసీలను ముఖ్యమంత్రి చేసడానికి రెడీగా ఉన్నారా మీరు? మేము రెడీ. అంతేగాని బీసీలను బిచ్చగాలని చెప్తా అంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే అవకాశం ఉందా ప్రజలు, లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ పార్టీల వైపు ఉండే ఛాన్స్ కనపడుతుంది? కాంగ్రెస్ వైపే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అధికార పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళను అక్కడ ఉన్న సర్పంచులతో కానీ అక్కడ ఆఫీసర్లతో కానీ చాలా మేనేజ్ చేయగలుగుతుంది. వాళ్ళకి స్కీములు ఒకటి, మహిళలకు నేను కాక మొన్నదాకా చీరలు విపరీతంగా పంచారు, అంతేకాకుండా డబ్బులు పంచుతున్నారు, అంతేకాకుండా ఇవాళ పని అవుతుంది. మళ్ళీ రేపు మనకి ఇల్లు రావాలన్నా, లోన్ రావాలన్నా, ఇంకేదో రావాలన్నా మన ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తే మనకి ఏం లాభం అనేది ప్రజలు ఆలోచిస్తారు. సో కాబట్టి ఆ దృష్ట్యా నాకు తెలిసి మ్యాక్సిమం కాంగ్రెస్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఇక కాంగ్రెస్కు బలమైన లీడర్ లేకపోయిన కాడ మాత్రం బీఆర్ఎస్ వస్తుంది. కానీ కాంగ్రెస్కు బలమైన లీడర్ ఉంటే ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా అటు అవసరమైతే తారుమారు చేయగలుగుతుంది, కిడ్నాప్ని చూశారు కాబట్టి కిడ్నాప్లు చేయగలుగుతుంది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. సో కాబట్టి బెదిరియగలుగుతుంది, లేదంటే రేపు సర్పంచ్ గెలిచినా మళ్ళీ తీసుకొని లోపల కాంగ్రెస్లో కలుపుకోగలుగుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటుంది నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పార్లమెంటు ముంగిట నిరసనలు ధర్నాలు చేసినా లేకపోతే హైదరాబాద్లోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసినా అయ్యేదేమి ఉండదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు నుంచే మళ్ళీ తీర్పు రావాల్సి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా అయితే రాష్ట్రాలకే అధికారాన్ని ఇచ్చిందో సేమ్ యాస్టీస్గా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశం కూడా అదే రీతిలో వచ్చినప్పుడే ఇది ఆచరణలోకి వస్తుంది, అమల్లోకి వస్తుందంటూ సో ఇక ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సర్పంచ్ అభ్యర్థిగా నీతివంతుని గుణవంతుని
ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడే వారిని ఎన్నుకోండి తప్ప దొంగల్ని, దోపిడీదారుల్ని, పెత్తందారుల్ని, మద్యానికి, వ్యభిచారాలకు బానిసైనటువంటి యువకుడిని కావచ్చు, ఇంకెవరిని కూడా ఎన్నుకోవద్దంటూ దాని ద్వారా గ్రామాలు కుట్టుబడి గ్రామాలు నాశనమయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు, అటు కాంగ్రెస్ వైపా, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ వైపా, లేకపోతే మరి దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైపా, ఎవరి వైపు ఉండబోతున్నారు, మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఈ లోకల్ బడి ఎన్నికల్లోనే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.